యేసుక్రీస్తు శరీరం ఈజిప్ట్ పిరమిడ్ లో దాచబడి ఉంటే యేసు శరీరం గీజాలోని గ్రేట్ పిరమిడ్ లోపల దాచబడి ఉండవచ్చు. బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త డాక్టర్ పాల్ వార్నర్ ఈ వాదన చేస్తున్నాడు. దీనిని పిరమిడ్ లోపల డబుల్ గుహలో ఉంచారని ఆయన విశ్వసిస్తున్నారు. ఆ గుహలో ఒడంబడిక మందసము కూడా ఉండవచ్చు. ఆ మందసము అనేది పవిత్రమైన బంగారపు పూతతో కూడిన చెక్క పెట్టె. క్రైస్తవ మతం మరియు యూదు మతంలో దీని గురించి ప్రస్తావించబడింది. ఇది మోషేకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలను కలిగి ఉందని చెబుతారు. ఈ గుహ ఒక పెద్ద రాతి దిమ్మతో మూసివేయబడింది. ఇది సదరన్ ప్యాసేజ్ వే అనే సొరంగం దగ్గర ఉంది. సొరంగం యొక్క చివరి బ్లాక్ నిర్మాణం యొక్క ముగింపు కాదు. ఈ పాయింట్ దాటి మానవ నిర్మిత నిర్మాణాలు ఉన్నాయని సర్వేలు వెల్లడించాయి. ఇది పిరమిడ్ యొక్క అత్యంత లోతైన మరియు అత్యంత మారుమూల భాగం. దీనిని శిలాఫలకం నుండి చెక్కారు. వార్నర్ ఈ సిద్ధాంతాన్ని 10 సంవత్సరాలుగా అధ్యయనం చేశాడు. అతను పురాతన మెసపటోమియా మాత్రలతో మత గ్రంథాలను పోల్చాడు. అనేక బైబిల్ పర్వతాలు వాస్తవానికి గ్రేట్ పిరమిడ్ ను సూచిస్తాయని అతను నమ్ముతాడు. పిరమిడ్ వద్ద ఉన్న పర్వతంపై యేసు తన ప్రసంగాన్ని ఇచ్చాడని వార్నర్ సూచిస్తున్నాడు. స్కాన్ చేయబడిన పిరమిడ్ యొక్క మిషన్ ను మార్గాన్ని స్కాన్ చేయమని అడిగారు. అయితే పని ఆగిపోయింది. జాహీ హవాజ్ మాజీ పర్యాటక మరియు పురాతన వస్తువుల మంత్రి. అతను తనను తాను పిరమిడ్ల సంరక్షకుడిగా భావిస్తాడు. పరిశోధనలో పురోగతికి అతను ఒక అడ్డంకిగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ ఈజిప్ట్ అధికారులు ఆవిష్కరణల పట్ల ఉత్సాహంగా ఉన్నారు. అది మధ్య ప్రాచ్యానికి శాంతిని తీసుకురాగలవని నమ్ముతారు.